Hi guys. So today let's focus on functions, Python functions. Okay. So what is a function actually? Okay. A function is a reusable block of code that performs a specific task. Okay. What does it mean? A function is a reusable block that performs a specific task. Okay. Now, instead of writing the same code again and again, you can define it once and call it many times. ఓకే సో ఒకే పని మళ్ళీ మళ్ళీ చేసేదానికన్నా సో ఏదైతే మీరు ఒక పని చేసి డెవలప్ చేశారో ఓకే సో ఎవ్రీ టైం మీరు ఒకదాన్ని సేమ్ థింగ్ని డెవలప్ చేయని అవసరం లేదు ఓకే సో ఏదైనా సరే వన్స్ మీరు డెవలప్ చేసిన దాన్ని అగైన్ సేమ్ టాస్క్కి యూజ్ చేయడాన్ని ఓకే యూజ్ చేయడం దాని మెయిన్ మోటో ఓకే ఫంక్షన్ యొక్క మెయిన్ మోటో అనమాట ఓకే లెట్స్ డిస్కస్ రియల్ వరల్డ్ ఎనాలజీ థింక్ ఆఫ్ ఎ కాఫీ మెషిన్ you press a button, it performs a set of steps internally and gives you coffee. Okay, now you don't care about how it works inside, you just use it by calling it. Okay, so internal ga adem chestundo meeku adantha anavasaram. Okay, but mainly neeku em kavali, you want to get a coffee. So ఇంటర్నల్గా అది ఎలా తయారు చేసింది అదంతా మీరు పట్టించుకోవడం అవసరం లేదు ఓకే యూఆర్ గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్ టు దట్ మెషిన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ an output as a coffee, right? Okay, so defining a function. Okay, how we'll define a function in Python using a def keyword. Okay, and function name along with parameters if required. Parameters pass some parameters and they simply some data we are giving to that function anamata. Okay, function ka data is the data నేను చేయాలో inside function అది define చేస్తుంది. Okay, now అలానే function కి మనం colon అనేది ఇస్తాం ఓకే ఇన్ colon ఇచ్చామంటే వాట్ ఎవర్ ద బాడీ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఇండెంటెడ్ బ్లాక్ ఓకే నౌ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వీ ఆల్ నో దాట్ లెంత్ అనేది ఒక ఫంక్షన్ మ్యాక్స్ టైప్ ఆఫ్ ఇవన్నీ ఫంక్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఓకే పైథాన్ ఆల్రెడీ ప్రొవైడ్స్ మెనీ రెడీ టు యూజ్ ఫంక్షన్స్ ఓకే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఓకే దీస్ ఆర్ ద ఫంక్షన్ వీ రైట్ అనమాట ఓకే మనం క్రియేట్ చేస్తాం అవర్ ఓన్ ఫంక్షన్స్ ఓకే ఓకే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫంక్షన్ డెఫ్ గ్రీట్ ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది ఇట్ ఈస్ ప్రింటింగ్ సంథింగ్ హలో వెల్కమ్ టు పైథాన్ ఓకే లెట్స్ కాపీ దిస్ కోడ్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్ ఓకే నౌ డెఫ్ గ్రీట్ ఇది ఒక ఫంక్షన్ ఓకే ఇఫ్ యూ రన్ దిస్ కోడ్, can anybody try to guess in the comments what it will return? Okay, if you run this code, somebody thinks like it will print this statement, hello welcome to Python, but not until unless we call this function. So ikkada function define chesam, but we have to call that function explicitly. ఆ ఫంక్షన్ మనం కాల్ చేయాలి ఓకే ఎలా కాల్ చేస్తాం greet. సో ఇక్కడ గ్రీట్ అని పెట్టాం డెఫ్ అని పెట్టవలసిన డెఫ్ అంటే ఏంటి డిఫైనింగ్ ఓకే డెఫినేషన్ ఆఫ్ దాట్ ఫంక్షన్ ఓకే డిఫైన్ చేస్తాం ఇక్కడ ఫంక్షన్ దట్ ఈస్ వాట్ డెఫ్ మీన్స్ ఓకే నా గ్రీట్ అంటే ఇక్కడ ఏమవుతుంది వీఆర్ కాలింగ్ దట్ ఫంక్షన్ సి నౌ ఇట్ హ్యాస్ ప్రింటెడ్ హలో వెల్కమ్ టు పైథాన్ ఓకే నౌ వాట్ ఇఫ్ I give greet here. Try to guess and do a comment here guys. Okay, greet in ఏం చేశానంటే inside function లో పెట్టా. If I run this code, will this function be executed? See, no, not executed, sorry, print అవ్వలేదు. Whatever the block inside that function, it is not executed because we are not calling that function outside. So ఇది లోపలికి వెళ్ళాలంటే ముందు ఫంక్షన్ కాల్ చేయాలి కదా. సో ఇన్సైడ్ ఈ బ్లాక్లోనికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు ఫస్ట్ కాల్ దిస్ ఫంక్షన్ రైట్. సో లెట్స్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. what will happen? See what is happening. Maximum recursion depth exceeded. So see here, it is printing
It is calling itself. The function is calling itself. See what happened. Greet అనే ఫంక్షన్ ఇక్కడ రాశాను, కాల్ చేస్తున్నా. కాల్ చేసిన తర్వాత కాల్ ఇన్ ఫంక్షన్ లోపల ఏమైంది, ఫస్ట్ ప్రింట్ అయింది హలో పైథాన్, హలో వెల్కమ్ టు పైథాన్, వెల్కమ్ టు పైథాన్, వెల్కమ్ టు పైథాన్ అని. సో ఇలా ఫస్ట్ ఇది ప్రింట్ అయిందంటే ఓకే, ఇవన్నీ ఎందుకు ప్రింట్ అయ్యాయి. సో థర్డ్ లైన్లో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ అగైన్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్. సి అగైన్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్, మళ్ళీ ప్రింట్ అయింది. మళ్ళీ థర్డ్ లైన్ ఏమైంది, మళ్ళీ అగైన్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్, మళ్ళీ ప్రింట్ అయింది. అగైన్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్, మళ్ళీ లోపలికి వస్తుంది, ప్రింట్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది. ఎంతవరకు అవుతుంది? సో రికర్సన్కి ఒక స్పెసిఫిక్ రేంజ్ ఉంటుంది. సి ప్రీవియస్ లైన్ రిపీటెడ్ 996 more times. Okay, repeated. So I think there is I'm not sure with how much it actually, like what is the limitation antundo, I'm not sure. You can research on it. I think 996 ante it might be 996 times oka recursion. Then recursion ante entante the function itself calling anamata. ఓకే, అదే ఫంక్షన్ని దానికి అదే కాల్ చేసుకుంటుంటే దాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటారు. ఓకే, రికర్సివ్ ఫంక్షన్ అంటారు. సో రికర్సివ్ ఫంక్షన్ని ద ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దానికి 996 లిమిట్ ఉంటుంది అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఓకే, యా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో లెట్స్ కామెంట్ ఇట్ అవుట్. Okay, this is a simple function, guys. Okay, we are calling and printing something. Okay, let's go to our documentation again. Okay, and these are all user defined functions. Okay, real world analogy, like creating your own recipe in cooking. Okay, once defined, you can reuse it anyway, anytime, right? So once make oka recipe, you know, one recipe like ఒక కర్రీ ప్రిపేర్ చేయడం, మీకు మీరు ఓన్గా ఒక కర్రీ రెసిపీ ప్రిపేర్ చేయడం నేర్చుకున్నారు. ఓకే, ఇఫ్ దాట్ రెసిపీ ఈజ్ ఇన్ యువర్ బ్రెయిన్, ఎనీ టైమ్ మీరు ఆ రెసిపీని క్రియేట్ చేయగలరు కదా. ఓకే, దట్ ద సేమ్ థింగ్. మళ్ళీ ఆ రెసిపీ నేర్చుకుని అయితే చేయరు. వన్స్ నేర్చుకున్నామంటే యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ టైమ్, రైట్? అలానే ఒక ఫంక్షన్ని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసామంటే యూ కెన్ కాల్ దాట్ ఎనీ టైమ్. ఓకే, నా functions with parameters. Yeah, parameters is nothing but we're passing some data to the function. Okay, now copy this. Okay, what we're doing, greet user. What we are doing here, hello, and this is the placeholder. ikkada manam em chestunnamante greet user and call chesi lopalo we're passing something Alice ani. సో ఇక్కడ ఒకటి పాస్ చేసాము, ఒక వాల్యూ పాస్ చేస్తాము. ఈ వాల్యూ ఇక్కడ ఇందులో రీడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేమే ఉండాలా అంటే నో, యూ కెన్ గివ్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్, ఏ బి సి వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గివ్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎన్నైతే పాస్ చేస్తున్నామో అన్ని సరిపోయలేదో చూస్తుంది. ఓకే, లెట్స్ రన్ ఇట్. యాలిస్, హలో యాలిస్ ప్రింట్ అయింది. ఎందుకంటే ఏదైతే ఈ యాలిస్ అనే వాల్యూని మనం పాస్ చేస్తున్నాం దాట్ విల్ బీ రీడబుల్ బై దిస్ ప్లేస్ హోల్డర్ హియర్, అండ్ వీఆర్ వాట్ ఎవర్ దిస్ వాల్యూ వీఆర్ గివింగ్ యాజ్ ఎ ప్లేస్ హోల్డర్ టు ద ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్. సో ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తాను, నేను హేమంత్ అని. హేమంత్. So if you run this code, it will raise an error. See, greet user takes one positional argument, but two are given. See, as I said, ఇక్కడ ఎన్నైతే పాస్ చేస్తా, ఇక్కడ మనం ఇది ఎన్నైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అన్నీ మనం పాస్ చేయాలి కాల్ చేసినప్పుడు. కానీ ఇక్కడ ఇది 1 ఎక్స్పెక్ట్ చేస్తుంది, వీఆర్ పాసింగ్ 2. సో it will raise an error, right? So to get rid of that, just give name. I'm taking here age ఇస్తాను నేను. Age, hello Hemant, your age is something. ఇక్కడ నేను ఏజ్ పాస్ చేస్తాను. సారీ, ఇక్కడ ఏజ్ ఇవ్వకూడదు. ఏజ్ అంతా లైక్ లెట్స్ టేక్ 26. లెట్ మీ ఎగ్జిక్యూట్. నౌ ఇట్ ఈస్ వర్కింగ్. హలో Alice, your age is 26. ఓకే, సో అలానే నేను ఇక్కడ ఇన్పుట్ నుంచి కూడా తీసుకోవచ్చు. లెట్స్ టేక్ హౌ వి డూ దాట్. ఇందులోనే రైట్ నేను ఇన్పుట్ పాస్ చేస్తాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్ యాజ్ వెల్, కమా ఇన్పుట్ ఆఫ్
enter your age. See, let me execute. Enter your name. What is that? Let's take Hemant. Enter your age, 26. See, hello Hemant, your age is 26. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా పాస్ చేయకుండా నేను ఇన్పుట్స్ తీసుకుంటున్నా. ఓకే, దిస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ఇది నేను మళ్ళీ పైన ఇక్కడ పెట్టుకొని దాన్ని వేరే వేరియబుల్లో స్టోర్ చేసి మళ్ళీ ఇందులో పాస్ చేసి దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, ఏ గుడ్ ప్రోగ్రామర్ విల్ నో హౌ యాక్చువల్లీ థింగ్స్ ఆర్ వర్కింగ్. ఓకే, నౌ దిస్ ఈజ్ హౌ దిస్ థింగ్ వర్క్స్ అనమాట. ఓకే, అలానే మనకి ఇదేంటిది ఫంక్షన్స్ విత్ parameters, also called as positional. పొజిషనల్ అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే లెట్స్ సే ఇక్కడ నేను నేమ్ ఇచ్చాను కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం పాస్ చేస్తామో దాట్ విల్ బీ సేవ్ టు ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బై ద ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఇక్కడ పాస్ చేస్తున్నామో దట్ ఈస్ ఇక్కడ ఇది పాస్ చేస్తున్నాం కదా, అది ఏదైతే ఫస్ట్ వేరియబుల్ ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుందో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దాంతో రీప్లేస్ అవుతుంది ఆర్ సేవ్ అవుతుంది. అలానే సెకండ్ అంటే ఇక్కడ సెకండ్ వాల్యూలో స్టోర్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఇవి దట్ ఈస్ వాట్ ఏ పొజిషన్ అనమాట. నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ ఇందులో ఏముందో మనం చూద్దాం. allow passing values into your function. Yeah, functions with multiple parameters. See, add a comma b. Let's take a simple function. Let me comment it out, or else comment కాకుండా ఇది ఒకటి కామెంట్ చేస్తే సరిపోతుంది కాల్ చేయడం. ఓకే, నా adding two values. Sorry. Now def sum అనేది ఒక ఫంక్షన్ ఇస్తాను. ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టూ వాల్యూస్ అనుకుందాం, a comma b. Now what I'm doing here, printing a plus b. Okay, now how I can call this function. This ఇలానే తీసుకుంటాను, నేను ఇన్పుట్ తీసుకుంటా. సో ఇలా ఇన్పుట్స్ తీసుకోవడం వల్ల you will know exactly. Enter number. Enter second number, or else enter a value. Enter ఇది a value, ఇది b value, right? b value. సో గ్రేట్ యూజర్ కాకుండా ఇక్కడ నేను సమ్ అని పెడతాను. ఓకే, నా సి ఎంటర్ a value 28, ఎంటర్ b value 90. సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఎందుకు ఎలా వచ్చింది? వీఆర్ మిస్సింగ్ సంథింగ్ హియర్, రైట్? 28 ప్లస్ 90 ఎంత అవుతుంది? 108 కదా. 108, యా 108. బట్ ఏమొచ్చింది ఇక్కడ? 28, 90. There is missing something. What's happened there is 28 and 90 concatenate అయ్యాయి because input అనేది డిఫాల్ట్గా స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. See here, def input object anything, this is string, it is returning string, so that we have to convert that into integer, int of input of enter something, int of something. Now same 28 and 90, 118. See, it is clear now. Okay, now so ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఒక క్యాలిక్యులేటర్ బిల్డ్ చేస్తున్నారు. ఓకే, యు ఆర్ బిల్డింగ్ ఏ క్యాలిక్యులేటర్. సో ఎవ్రీ టైం మీరు ఒక సమ్ చేయాలి అనుకుంటే ఎవ్రీ టైం మీరు క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయరు. ఓకే, రైట్? సో మీరేం చేస్తారు, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆల్రెడీ బిల్డ్, యూ ఆర్ గివింగ్ సమ్ డేటా టు దాట్ అండ్ ఇట్ ఈస్ ప్రాసెసింగ్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్
ఒక ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. లెట్స్ టేక్ వాట్సాప్. మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలి అన్నప్పుడు వాట్ యూఆర్ డూయింగ్, యూఆర్ జస్ట్ ఓపెనింగ్ ద లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డౌన్లోడెడ్. ఒకసారి డౌన్లోడ్ చేస్తారు, తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ ఇట్ అండ్ సెండ్ మెసేజ్ టు అదర్స్, రైట్? సో అంతేగాని మళ్ళీ మళ్ళీ డౌన్లోడ్ చేసి అప్లికేషన్ని మీరు వాట్ ఎవర్ ద టాస్క్ యూ వాంట్ టు డూ, రైట్? అలా చేయరు కదా. ఓకే, సో వాట్ ఎవర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు వన్స్ బిల్డ్ అయిన దాన్ని. ఓకే, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫంక్షన్స్ ఆర్ వర్కింగ్. ఓకే, నా వాట్ నెక్స్ట్? డిఫాల్ట్ పారామీటర్స్. ఎస్, డెఫ్ గ్రేడ్. ఇక్కడ ఏమవుతుంది అంటే సి, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10 ఇచ్చాను, బి ఈక్వల్స్ టు 20 ఇచ్చాను. ఓకే, నో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇఫ్ ఐ హ్యావ్ నాట్ పాస్ ఎనీథింగ్, లెట్స్ సే ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీథింగ్. ఓకే, ఓ ఇట్ ఎక్స్పెక్ట్ సంథింగ్, రైట్? లెట్స్ డూ వన్ థింగ్. జస్ట్ కాల్ చేస్తున్నా, ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీథింగ్. ఓకే, జస్ట్ కాల్ చేస్తున్నా ఫంక్షన్. వాట్ ఇట్ హ్యాస్ గివెన్ 30. వై? సో ఇక్కడ మనం డిఫాల్ట్ పారామీటర్స్ పాస్ చేసాం, డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, what is that? Default what is that? Parameters. డిఫాల్ట్ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. ఏంటంటే మీరు ఇక్కడ ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేస్తున్నారో ఆ టైంలో లేవు అనుకోండి, వాట్ ఎవర్ ద థింగ్స్ మీరు ఎంప్టీగా పాస్ చేస్తున్నారు, డైరెక్ట్ కాల్ చేస్తున్నారు ఫంక్షన్ని, బట్ ద ఫంక్షన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బట్ యూఆర్ నాట్ పాసింగ్ టు దట్. బట్ ఇది చెక్ చేస్తుంది, తను ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పెట్టాడా, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టేటప్పుడు డిఫాల్ట్ ఏదైనా వాల్యూ పాస్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, సి హియర్, బట్ ఐఎమ్ పాసింగ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ హియర్. ఇఫ్ ఐ టేక్ దిస్, సి, ఇఫ్ ఐ టేక్ one of these, it will raise an error. See, missing one required positional argument. Already B, we are passing something. In case ఏం పాస్ చేయకపోతే it takes default values అనమాట. ఓకే, బట్ ఏ అనేది అలా పాస్ చేయలేదు. ఏ ఈక్వల్స్ టు 10 పెట్టాను. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్. 30 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 100, కెన్ ఎనీబడి గెస్ వాట్ వుడ్ బి ద ఆన్సర్? ఇట్ ఈస్ 200 బికాస్ వీఆర్ పాసింగ్ సమ్ వాల్యూస్. సో ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తున్నామో ఇక్కడ ఇవేమో ఓవర్ రైడ్ అవుతాయి. ఓకే, సి 200 వచ్చింది. దిస్ ఈస్ వాట్ డిఫాల్ట్ పారామీటర్స్, సో డిఫాల్ట్ వాల్యూస్, default parameters. Okay, now see, you can specify arguments by what is that? If no value is passed, a default value is used. Okay, now keyword arguments. You can specify arguments by name. Okay, see, or else let's okay, let's take the same example. Okay, book ticket, name and seat. Booking confirmed for name in a seat. Okay, ఇక్కడ ఏమవుతుంది అంటే seat equals to 12, name equals to zone. చూడండి ఇక్కడ ఇటు సఫల్ అయ్యి ఉన్నాయి చూడండి నేమ్స్. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, ఇక్కడ సీట్ 12 ఉంది. ముందేం చెప్పాను నేను, ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఉంటుందో ఆ వాల్యూనే తీసుకుంటుంది మనకి. ఓకే, పాస్ చేసేటప్పుడు ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా, ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది, సెకండ్ వాల్యూలో సెకండ్ వాల్యూ తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇట్ ఈజ్ నాట్ ఎ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్. సి, ఆర్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్. ఓకే, నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఇక్కడ సీట్ ఈక్వల్స్ టు 12, నేమ్ ఈక్వల్స్ టు జోన్ అని పెట్టామో, సో సీట్ కోసం వెతుకుతుంది. వాట్ ఎవర్ ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం కదా ఒక ఫంక్షన్ని, సో ఎక్కడైతే డిఫైన్ చేసామో ఫంక్షన్ని అందులో సీట్ కోసం వెతికి ఆ సీట్లో పొజిషన్ ఎక్కడున్నా సరే, ఓకే, డోంట్ కేర్ బికాజ్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఆ సీట్లో 12 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. అలానే నేమ్లో కూడా పొజిషన్ చూడకుండా డైరెక్ట్గా ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ వాల్యూని స్టోర్ చేస్తుంది. సి, బుకింగ్ కన్ఫర్మ్ ఫర్ zone in seat 12. Okay, this is how named arguments or keyword arguments work. ఇక్కడ చూడండి, arbitrary arguments. Let's take a function.
ఏ ఫంక్షన్ ఈజ్ డూయింగ్ సమ్. ఓకే, మనం ఇక్కడ చూసాం కదా, డూయింగ్ సమ్ అనమాట. ఓకే, 2 వాల్యూస్కి సమ్ చేస్తుంది. బట్ ఎవ్రీ టైమ్ నేను 2 వాల్యూసే ఓన్లీ 2 వాల్యూసే పాస్ చేస్తానంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? క్యాలిక్యులేటర్లో స్పెసిఫిక్ మీరు ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఇంతవరకే లిమిట్ నేను చేస్తానంటే అవ్వదు. ఓకే, ఓన్లీ నేను ఒక 2 వాల్యూసే తీసుకుంటాను, ఈ 2 వాల్యూస్ని మాత్రమే నేను హౌడీసే ఈ 2 వాల్యూస్ని మాత్రమే నేను ఈ ప్రాసెస్ చేసి సమ్మిస్తాను, లేదంటే మల్టిప్లై చేస్తాను, ఇంకో వాల్యూకి నేను వెళ్ళను అంటే దట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? సో అలానే మనకి ఇక్కడ ఓన్లీ 2 వాల్యూస్ని మనం ఇస్తామంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, వాట్ ఎవర్ ద వాల్యూస్ యూ ఆర్ గివింగ్, ఇట్ హ్యాస్ టు ప్రాసెస్ ఇట్. సి def show numbers. Okay, let's take this thing. ఇదేమన్నా మనం ఇట్ ఈస్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్, parameters, arguments or keyword arguments. Okay, now what next? We have arbitrary arguments. Arbitrary arguments అంటే number of parameters you can pass. ఓకే, ఎన్నైనా మీరు పాస్ చేసుకోండి. సో ఇట్ హ్యాస్ టు ప్రాసెస్ దోస్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, నా కాపీ చేసాం కదా, సో నెంబర్స్, దీన్ని మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా చేస్తామంటే స్టార్ అని ఇస్తాం ముందు. స్టార్ అంటే ఇట్ ఐడెంటిఫైస్, ఇట్ రిటర్న్ యాజ్ ఎ టపుల్ అనమాట. సి ఆర్గ్స్ అంటే ఒక టపుల్ తీసుకుంటే ఉంటుంది. ఓకే, ఈ టపుల్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ద మూమెంట్ వీఆర్ కాలింగ్. సి 1 2 3 4 5, నేను అలానే ఒక 500 అయినా వెళ్ళొచ్చు, 5 మిలియన్ అయినా వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే టపుల్ కాబట్టి ఆ టపుల్ మనం అన్ప్యాక్ చేయాలి కదా. ఓకే, ఎలా ఇటరేట్ చేస్తాం? యూజింగ్ లూప్. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్ ఫస్ట్, యూ విల్ గెట్ ఎన్ ఐడియా. సి 1 2 3 4 5, లేదు డైరెక్ట్గా నేను ఇక్కడ ప్రింట్ చేస్తానంటే యూ కెన్ ప్రింట్ దాట్ స్టార్ ఆర్గ్స్. సి 1 2 3 4 5 ప్రింట్ అయిందా? కానీ ఇక్కడ నేనేం చేస్తానంటే 1 by 1 ప్రింట్ చేస్తున్నా. ఓకే, నా సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సమ్ ఫంక్షన్ ఉంది కదా, దీన్ని కన్వర్ట్ చేస్తాను. చూడండి, ఓకే, నా వాట్ ఐ విల్ డూ, సమ్ కదా, ఇవి నేనేం చేస్తానంటే జస్ట్ ఇవన్నీ తీసేసి స్టార్ నెంబర్స్ నమ్స్ అని ఇస్తాను. ఫస్ట్ నమ్స్ ప్రింట్ చేసుకుందాం. ఏఆర్జిఎస్ అనే ఇవ్వాలని లేదు, వాట్ ఎవర్ యూ కెన్ గివ్. ఓకే, యువర్ ఓన్, డిఫైన్ యువర్ ఓన్ నేమ్. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్. 100 and 100 ప్రింట్ అయింది కదా. సో వాట్ ఐ డూ ఈజ్ ఇక్కడ నేను ఇంకా యాడ్ చేసుకోవచ్చు 500. ఇప్పుడు 500 కూడా ఇంక్లూడ్ చేస్తుంది. సి 100 100 500. సో వాట్ ఐ డూ, ఐ విల్ డూ ఏ సమ్ ఆఫ్ దెమ్. ఓకే, ఓ మ్యాథ్ లేదు కదా, మ్యాథ్ లైబ్రరీ. ఓకే, దట్స్ ఫైన్. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆ రిజల్ట్ ఈక్వల్స్ టు 0తో స్టార్ట్ చేస్తాను. ఓకే, RES. ఓకే, this it's a bit tricky, you have to understand how to write a code అనమాట. ఓకే, దీనికి సో ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు, లిస్ట్ ఆఫ్ కానీ టపుల్ కానీ వాట్ ఎవర్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా సమ్ చేయాలి. సో చాలా వరకు ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో దిస్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ అనమాట. ఓకే, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి దాన్ని సమ్ ఆఫ్ ఆల్ దోస్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ థింగ్ అనమాట. చాలా వేస్ ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వన్. ఓకే, నా సో వాట్ ఐ డూ ఈజ్ రిజల్ట్ అనేది 0తో నేను స్టార్ట్ చేసాం. నా ఫర్ నంబర్ ఇన్ స్టార్ నమ్స్ కదా, నమ్స్. ఓకే, నా లేదు అంటే లెట్స్ టేక్ ఓకే, స్టార్ నమ్స్ RES ఈక్వల్స్ టు RES ప్లస్ వాట్ ఈస్ దట్, నమ్. సో అంత అయిన తర్వాత వాట్ ఐఎమ్ డూయింగ్, లాస్ట్లో ప్రింట్ చేస్తాను నేను ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ గైస్, డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకే,
nums. Okay, I have to. Why it's not working? Yes, so we cannot include in any variable. Okay, yeah, now it should work. Yeah, last line వచ్చింది మనకి 700 వచ్చింది. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? లెట్స్ స్టాప్ దిస్ ఎగ్జిక్యూషన్. యా, సో ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఇట్ విల్ గో ఇన్సైడ్. ఓకే, నా రిజల్ట్ ఈక్వల్స్ టు 0 అనే ఒక వాల్యూని 0తో స్టార్ట్ చేశాను నేను. ఓకే, ఫర్ నెంబర్ ఇన్ నంబర్స్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ రిజల్ట్ ఏముంది మనకి 0 ప్లస్ వాట్ ఈస్ ద కరెంట్ నెంబర్, దట్ ఈస్ 100, రైట్? ఇట్ ఈస్ పాస్డ్ యాజ్ ఎ టపుల్, రైట్? నౌ అగైన్ అప్పుడు ఏమొస్తుంది మనకి 100 అని వస్తుంది. 0 ప్లస్ 100 అంటే 100, రిజల్ట్ ఈక్వల్స్ టు 100. ప్రజెంట్ ఏముంది మనకి? రిజల్ట్ ఈక్వల్స్ టు 100 ఉంది. మళ్ళీ లూప్ ఇంకా ఎండ్ అవ్వలేదు. ఓకే, ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ ఇటరేట్ అవుతుంది. ప్రజెంట్ మనకు 3 ఉన్నాయి కదా. ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్ తర్వాత నెంబర్ ఏముంది? 100 ఉంది. ఓకే, నౌ రిజల్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ రిజల్ట్ ఏముంది ఇప్పుడు మనకి 100తో అప్డేట్ అయింది కదా, ముందులో 0 ప్లస్ 100 అయింది కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇంకో 100 యాడ్ అవుతుంది. ఏంటి? రిజల్ట్ అనేది 100 ప్లస్ నెంబర్ అనేది ఏముంది ప్రజెంట్? సెకండ్ది 100. సో 200 ప్లస్ ఇట్ ఈస్ 200. 100 ప్లస్ 100 200 రిజల్ట్లో స్టోర్ అవుతుంది. ప్రజెంట్ ఏముంది? కరెంట్ ఇటరేషన్లో ఇప్పుడు రిజల్ట్ అనేది 200. మళ్ళీ ఇంకా లూప్ ఎండ్ అవ్వలేదు. ఫర్ నెంబర్ మీన్స్ 500 ఇన్ నెంబర్స్ రిజల్ట్ ఈక్వల్స్ టు 200 ప్లస్ 500 అవుతుంది అప్పుడు. ఓకే, అగైన్ అప్పుడు రిజల్ట్ ఈక్వల్స్ టు 500. సో మళ్ళీ పైకి వెళ్తుంది. అంతే, లిస్ట్ అయిపోయింది. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లూప్ బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది రిజల్ట్లో? 500. దాట్ విల్ బి ప్రింటెడ్ హియర్. ఓకే, యా. సో వాట్ నెక్స్ట్? ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ ముందు నేను చెప్పాను కదా, లెట్స్ సే షో ఇన్ఫో ఫర్ కీ. లెట్స్ టేక్ దిస్. దిస్ ఇస్ ఎ బిట్ ట్రికీ హియర్. డిక్షనరీలో స్టోర్ అవుతుంది, అంత అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇన్ఫో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏం చేసాం? వాట్ ఈస్ ఇక్కడ మనకి చూడండి ముందు సీట్ ఈక్వల్స్ టు 12, నేమ్ ఈక్వల్స్ టు జాన్. ఇక్కడ ఏమవుతుంది? దిస్ ఇస్ ద కీ, సారీ, యా, దిస్ ఈజ్ ద కీ. సీట్ అనేది కీ, 12 అనేది వాల్యూ. ఏం గుర్తు వస్తుంది మీకు అక్కడ? డిక్షనరీ కీ వాల్యూ పేర్. దిస్ ఇస్ ద కీ, దిస్ ఇస్ ద వాల్యూ, కీ వాల్యూ పేర్. ఇన్ ద సేమ్ వే కీవర్డ్. ఓకే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో కూడా అలానే వస్తుంది. ఇక్కడ మనం దీన్ని 2 స్టార్స్తో డిఫైన్ చేస్తాం. ఓకే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని. ఓకే, ఇదేంటి మనకి ఇక్కడ? ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఈస్ కీవర్డ్ ఆర్గ్యుమెంటరీ ఆర్గ్యుమెంట్స్ అంటారు దీన్ని. ఓకే, కీవర్డ్ arbitrary arguments. Okay, for key comma value in items. You know items, right? What is the items? Items is a function in for dictionaries that will show us what exactly the dictionary is storing. Okay, first print. What is that? Star KW args. Let's say name. What is that? What is the problem? Name. Let's yo, it is working. What is that? Name Alice, age 25, New York. But why it is not working here? Print. Print got an unexpected keyword argument called name. Okay, don't waste time with that. Let's focus on the things. Okay, so keyword arguments అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇట్ డిక్షనరీ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మీకు తెలుసు కదా, we have learned that about these dictionaries in previous sessions, right? సో ఇక్కడ ఏమవుతుంది? కీ కామా వాల్యూ అంటే అన్పాక్ చేస్తున్నాం ఈ ఐటమ్స్ని. ఐటమ్ అంటే ఏంటి? ఇందులో కీ లిస్ట్ ఉంటుంది, అలానే వాల్యూస్ లిస్ట్ ఉంటాయి. ఓకే, ఒక ఎంటైర్ లిస్ట్లో టపుల్ ఆఫ్ కీ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ వాల్యూ ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్పాకింగ్ హియర్. కీవర్డ్ ఆర్గ్స్ డాట్ ఆర్గ్యుమెంట్స్. ఇది కూడా వర్క్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? కేడబ్ల్యూ ఆర్గ్స్. యా, ఇట్ ఈస్ వర్కింగ్, రైట్? యా, సీ హియర్ దిస్ ద డిక్షనరీ Alice. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
items and print చేస్తాను. What it will return? It is a list of tuples. See here, list of tuples. See, name Alice, age 25, city New York, right? సో దీన్ని అన్ప్యాక్ చేస్తూ మనకి ఇక్కడ ఈ ఫర్ లూప్లో మనం అన్ప్యాక్ చేస్తున్నాం కీ అండ్ వాల్యూ. ఇది కీ, ఇది వాల్యూ. సో సేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కీ అండ్ వాల్యూని. ఓకే, దిస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నౌ let's allow passing multiple values without knowing the exact number. Okay, ఇందులో కూడా now it is very important that return statement for any function. What is a return statement? So whatever the process data ఒక ఫంక్షన్ ప్రాసెస్ చేస్తుందో ఆ డేటా ఎక్కడికైనా సరే ఇలా ప్రింట్ స్టేట్మెంట్స్, ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే జస్ట్ ఇక్కడ మనకి యూజర్ కనిపించడానికి ఇది డెవలప్మెంట్లో మాత్రమే వర్క్ అవుతుంది. బట్ when కమింగ్ టు ప్రొడక్షన్ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏమి ఉండవు అసలు. వాట్ ఎవర్ ద డేటా ఈస్ కమింగ్ దట్ హ్యాస్ టు బి రిటర్న్ టు సమ్ అదర్ ఎండ్ పాయింట్ ఆర్ సమ్ అదర్ ఫంక్షన్. ఓకే, ఇలా మనకి ప్రింట్ స్టేట్మెంట్స్ ఈ కన్సోల్స్ ఏమి కూడా మనకి డిప్లాయ్మెంట్లో ఉండవు. ఇదంతా ఓన్లీ ఫర్ డీబగ్గింగ్ పర్పస్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడ కూడా వాడరు మీరు అసలు. Okay, let's show you some code. What is that? See here, you don't find any print statement in any function. You can see it here. Everything is returning something. See, every function, this is the function, it is returning something, some data to some other function. And ఇది కూడా there is no print statement that you can find here. See, no print statement. You can see this code. ఎక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉండదు అసలు. ఓకే, నా సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ప్రింటింగ్ ఏంటంటే ఓన్లీ ఫర్ డీబగ్గింగ్ పర్పస్, డెవలప్మెంట్లో మాత్రమే యూజ్ అవుతుంది. ఈవెన్ డెవలప్మెంట్లో కూడా చాలామంది ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేయరు. ఓన్లీ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్స్ ట్రాన్స్ఫర్స్ some data to other. See, function can return values back to the caller. Okay, see, caller అంటే ఇది. ఓకే, ఈ కాలర్కి రిటర్న్ చేస్తుంది డేటా. రిటర్న్ చేసిన తర్వాత ఆ డేటా ఏమవ్వాలి, దట్ అది మీరు ఓన్గా యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ లాజిక్స్. వేరే ఫంక్షన్కి పాస్ చేయాలా, లేదంటే ఒక ఫైల్లో ఆ డేటా స్టోర్ చేయాలా, దట్ ఈస్ యువర్ విష్ అనమాట. ఓకే, నౌ రిటర్న్ స్టేట్మెంట్ కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ తీసేస్తాను. ఓకే, ప్రింట్ తీసేసి return. What I'm doing here, return key comma value. ఓకే, ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ ప్రింటింగ్ నథింగ్, రైట్? ఇది తీసేద్దాం. ఇట్ విల్ ప్రింట్ నథింగ్. ఓకే, ఇట్ విల్ ప్రింట్ నథింగ్, ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్. బట్ ఇంకా మనకు ప్రింట్ కావాలి, కానీ మనకి ఇక్కడ వీఆర్ నాట్ ఇన్ టు, ఇంకా మనం లైక్ ప్రొడక్షన్లో లేం, లైక్ కోడ్ ఇంకా ప్రొడక్షన్కి పంపించలేదు మనం, ఒక నాట్ ప్రొడక్షన్ ఫర్ డిప్లాయ్మెంట్కి పంపించలేదు. సో యూ హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గోయింగ్ ఆన్. సో డైరెక్ట్గా ఇక్కడ మీరు ప్రింట్ పెట్టేస్తే అది ఏం రిటర్న్ చేస్తుందో యూ విల్ బీ ఏబుల్ టు సీ. నేమ్ యాలిస్. ఓన్లీ వన్ నేమ్ యాలిసే ఎందుకు వచ్చింది ఇక్కడ? బికాజ్ లాస్ట్లో ఇక్కడ ఏమవుతుంది అంటే లూప్ కదా ఇది, ఇట్ ఈస్ ఎ లూప్, రైట్? సో ఈ లూప్లో లాస్ట్లో ఏదైతే వాల్యూ రీడ్ చేసుకుంటుందో ఆ వాల్యూ మాత్రం ఇక్కడ రిటర్న్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లూప్. లైక్ కీ అండ్ వాల్యూలో లాస్ట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ దిస్ రిటర్న్ స్టేట్మెంట్ వర్క్. అండ్ ఆల్సో లెట్ మీ కామెంట్ అవుట్ దిస్. ఓకే, ఇక నేను ప్రింట్ కాకుండా రిటర్న్ చేస్తాను. Return, what is that? Result. Let me call this function. Yeah, call అవుతుంది కదా ఆల్రెడీ. ఇప్పుడు కూడా మనకేం ప్రింట్ అవ్వదు, బికాజ్ వీఆర్ నాట్ ప్రింటింగ్, రైట్? ప్రింట్ ఆఫ్ సి 100 వచ్చింది. వై? ఎందుకు 100 వచ్చింది మనకి? సో జస్ట్ take this record out of this thing. 700 వచ్చింది ఇప్పుడు.
ఎందుకంటే సో ఇక్కడ మనకేమవుతుందంటే లూప్ రన్ చేసేటప్పుడు ఏదైతే లాస్ట్లో మనకి వాల్యూ ఉంటుందో అదే స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా డెఫ్ ఎక్కడైతే ఉంటుందో దాని కింద ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెయిన్ రిటర్న్ అయితే ఓకే, లాస్ట్లో మనకి ఏదైతే డేటా ఆ ఫంక్షన్ రిటర్న్ చేయాలో ఆ డేటా లైక్ ఇట్ షుడ్ బి స్ట్రైట్ టు ద సమ్ అనమాట. ఓకే, ఈ ఇండెంటేషన్ సమ్ యొక్క ఇండెంటేషన్ బ్లాక్లోనే ఉండాలి, నాట్ ఫర్ లూప్ ఆర్ ఏ కండిషనల్ స్టేట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్, కండిషనల్ స్టేట్మెంట్లో కూడా నీకు రిటర్న్ అవసరమైతే యూ క్యాన్ పుట్ ఇట్, దట్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ యువర్ లాజిక్, హౌ ఎవర్ యువర్ లాజిక్ ఈజ్ ఇంప్లిమెంటింగ్. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ ఈజ్ ఇక్కడ రిజల్ట్ నాకు 700 వస్తుంది కదా, ఈ 700 నేను ఏం చేస్తానంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ దాట్ 700. నో, ఐ విల్ పాస్ దాట్ టు అనదర్ ఫంక్షన్. ఓకే, లెట్స్ టేక్ ఒక ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ ఇన్పుట్స్. ఓకే, లెట్స్ టేక్ ఫర్ ఐ ఇన్ ఆర్ ఎల్స్ ఇన్పుట్ తీసుకుంటాను, ఆర్ ఎల్స్ లెట్స్ టేక్ రేంజ్ ఈక్వల్స్ టు ఒక 5 అని తీసుకుంటాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5, ఇది అవసరం లేదండి, తీసేద్దాం. ఓకే, ఏం చేద్దాం, వాట్ వి డూ, ఒక లిస్ట్ తీసుకుంటా, లిస్ట్ ఈక్వల్స్ టు list1 ఈక్వల్స్ టు ఎంప్టీ తీసుకుంటున్నా, తీసుకొని ఫర్ ఐ ఇన్ నాట్ ఐ list1 ఆఫ్ ఐ, list1 ఆఫ్ ఐ అపెండ్ చేస్తాను, list1 డాట్ అపెండ్ ఆఫ్ what is that ఐ. ఓకే, ఐని అపెండ్ చేస్తాను. సో లాస్ట్లో నేను ఇక్కడ లిస్ట్ ప్రింట్ చేస్తాను, వాట్ ఇట్ విల్ రిటర్నింగ్ list1. లేదు అంటే లెట్స్ టేక్ ఎంటర్ వాల్యూ ఈక్వల్స్ టు input input of enter a value, ఓకే. సో ఆ వాల్యూ నేను list1 డాట్ వాల్యూ అపెండ్ చేస్తాను, లాస్ట్లో ప్రింట్ చేస్తాను వాట్ ఈస్ ద లిస్ట్ అని, ప్రింట్ ఆఫ్ list1. ఓకే, సో ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతుంది. 5 తీసుకున్నా, తర్వాత 6 తీసుకున్నా, తర్వాత 7 తీసుకున్నా, 8 9 లిస్ట్ ఆఫ్ 5 వాల్యూస్ వచ్చాయి మనకి. ఓకే, ఈ లిస్ట్ని నేను ఈ సమ్ ఫంక్షన్కి పంపించాలనుకుంటున్నా. లేదు అంటే లెట్స్ డూ వన్ థింగ్, ఇందులో దీన్ని కూడా నేను ఒక ఫంక్షన్లోనే రాయాలనుకుంటున్నా. లెట్స్ టేక్ డెఫ్ take inputs. I'm just calling this function. ఈ ఫంక్షన్లో ఈ స్క్రిప్ట్ రాశాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఒక వేరే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఏ ఫంక్షన్ కాల్ చేస్తాను నేను, ఈ లిస్ట్ని దీనికి పాస్ చేస్తాను నేను. ఓకే, నా కెన్ ఐ పాస్ దిస్ లిస్ట్ టు దిస్, దీనికి కాదు సమ్ ఫంక్షన్ పాస్ చేస్తాను. లెట్స్ టేక్ list1 అనే ఒక ఎంప్టీ లిస్ట్ని తీసుకొని డెఫ్ టేక్ ఇన్పుట్స్, ఇది ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్ని ఫస్ట్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను నేను. ఇది ఏం చేస్తుంది ఫంక్షన్, ఇట్ ఈస్ టేకింగ్ 5 నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్ ఇన్పుట్. ఓకే, ఎవ్రీ నెంబర్ని లిస్ట్లోనికి అపెండ్ చేస్తుంది list1లోనికి. తర్వాత నేను ఏం చేస్తాను, అపెండ్ అయిన లిస్ట్ని ఇక్కడ స్టార్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ మనకి ఇది వాట్ యూ సే లైక్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ కదా. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే వీ హ్యావ్ టు డినోట్ విత్ ఎ స్టార్, దెన్ ఓన్లీ ఇట్ విల్ రికగ్నైజ్ దాట్ యాజ్
మల్టిపుల్ పాస్ చేస్తున్నారు అని. ఇక్కడ నేను ఇది ఒకటి ఇచ్చేసాను అనుకోండి, ఓన్లీ ఇది ఇవ్వకుండా, ఇట్ విల్ ట్రీట్ దాట్ యాజ్ ఎ సింగిల్ వాల్యూ అనమాట. సి 1 1 1 1 1. సి అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్స్ ఫర్ ఇంట్ అండ్ లిస్ట్. ఇంట్ సపోర్ట్ చేస్తుంది అది, బట్ లిస్ట్ మనం పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం లిస్ట్ ఏం చేయాలంటే అన్ప్యాక్ చేయాలి. దిస్ ఇస్ హౌ విల్ అన్ప్యాక్. Okay, this is how we'll unpack list and send whatever the list elements as a single values anamata, 1 2 3 4 5 6 something whatever. Okay, now idi nenu comment out chestanu. Let me comment out this. Okay, now yeah, so whatever we are passing, it will treat those numbers as an individual numbers. ఆ numbers ni మనం ఏం చేస్తుంది, అది లూప్లో ఇటరేట్ చేస్తుంది. ఆ నెంబర్స్ని టపుల్గా కన్వర్ట్ చేసుకొని లూప్లో ఇటరేట్ చేస్తూ సమ్ చేస్తుంది. సో బేసికలీ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ కాలింగ్ వన్ ఫంక్షన్ విత్ అనదర్ ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ ప్రాసెస్ చేసిన ఇన్పుట్ని ఇంకో ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి ప్రింట్ చేయట్లేదు. ఐ హ్యావ్ టు ప్రింట్ సంథింగ్ కదా, వాట్ ఎవర్ ద అవుట్పుట్. సి వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ప్రింట్ ఆఫ్ టేక్ ఇన్పుట్స్. ప్రింట్ ఆఫ్ టేక్ ఇన్పుట్స్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ టేకింగ్ ఇన్పుట్స్ and passing those whatever the list వచ్చే కదా, లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్ట్ని మనకి ఇక్కడ సమ్కి పాస్ చేసి, మనకి ఇక్కడ సమ్కి పాస్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి, సి ఇట్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్. యా, రిటర్నింగ్ ఫైనల్ వాల్యూ. ఆల్ ద వాల్యూస్ సమ్ చేస్తుంది అండ్ రిటర్నింగ్ ద సమ్ వాల్యూ 1 2. సి నన్ వచ్చింది. వై? బట్ we have to return this thing, right? Return, yeah. See 5 వచ్చింది, ఎందుకంటే ముందు నేను రిటర్న్ స్టేట్మెంట్ పెట్టలేదు. ఓకే, సో రిటర్న్ ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ టు సెండ్. ఇక్కడ రిటర్న్ వచ్చింది కదా, రిటర్న్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ కాల్ చేసి ఏదైతే అవుట్పుట్ వస్తుందో మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తుంది. దీనికి రిటర్న్ చేసి ఫైనల్ అవుట్పుట్ని మనకి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. యా, ఇది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది, బట్ మోర్ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్న కొద్దీ ఇట్ ఈస్ వెరీ ఈజీ యాక్చువల్లీ. ఓకే, ఏం లేదు, ఒక ఫంక్షన్కి ఒక డేటా పాస్ చేస్తాం మనం. అదేం చేస్తుంది, తీసుకున్న డేటాని ప్రాసెస్ చేసి మళ్ళీ అగైన్ ఈ ఫంక్షన్కి పంపిస్తుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అసలు ఎక్కడి నుంచి డేటా అయితే వచ్చిందో ఆ డేటాకి, ఆ సోర్స్కి వాట్ ఎవర్ ప్రాసెస్డ్ అంత ప్రాసెస్ అయ్యి ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ గైస్. ఓకే, సో ఫ్యూచర్లో మనం ఇంకా దీనిపై ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తున్న కొద్దీ యూ విల్ గెట్ అన్ ఐడియా యాక్చువల్లీ. ఓకే, నెస్టెడ్ ఫంక్షన్, ఇది కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం ముందు. ఓకే, ద ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ రికర్సివ్. ఇదేంటి అంటే వన్ టైమే కాల్ అవుతుంది. సి అవుటర్ డెఫ్ ఇన్నర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ పాస్ చేసాం. ఓకే, నా ఏదైతే అవుటర్ ఫంక్షన్ ఉందో, ఓకే, అవుటర్ ఫంక్షన్లో ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సింప్లీ పుట్ ఇట్ ఇన్ ద కోడ్. సి హౌ ఇట్ వర్క్స్. ఇది కామెంట్ అవుట్ చేస్తాను. యా, దిస్ ఈజ్ ఇన్నర్ ఫంక్షన్. సి అవుటర్ ఫంక్షన్ కాల్ చేసా. అవుటర్ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఏముంది, అవుటర్ ఫంక్షన్లో ఇంకో ఇన్నర్ ఫంక్షన్ ఉంది. ఓకే, ఇంకా ఇన్నర్ ఫంక్షన్లో ఇంకెళ్ళదు, ఎందుకంటే ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేయలేదు మనం. సో ఇన్నర్ ఫంక్షన్ ఎక్కడ కాల్ అయింది, అవుటర్ ఫంక్షన్లో, అవుటర్ ఫంక్షన్ యొక్క బాడీలో కాల్ అయింది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ హౌ these nested loops works. Lambda functions we'll discuss that in the next session. It is some interesting topic. Okay, now scope of a variable and also whatever the things we'll discuss in next session. Okay, yeah, that's it.